నా తమ్ముళ్ళతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. రాఖీ అనేది జస్ట్ ఒకరినొకరిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో గైస్, రైట్ నౌ మేకింగ్ ఘీ రైస్. ఓకే, ఇది కొంచెం బాగా వేడెక్కిపోయింది. మాటలో పని మర్చిపోయేది విషయం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. ఇప్పుడు నేను ఉప్పు కాదు, పసుపు. సారీ, అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. ఇది ఆలు కుర్మా ఉంటుందండి. ఇది మా సిస్టర్ చేశారు, మా అక్క. నాకు ఇవాళ తెలిసింది ఆలు కుర్మా ఉంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఇవాళ మరో ఇంకో స్పెషల్ ఎపిసోడ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. స్పెషల్ ఎందుకన్నానంటే బికాస్ ఇట్స్ రాఖీ టైమ్. ఎస్, ఇవాళ రాఖీ పౌర్ణమి విచ్ ఇస్ ఆన్ మండే అనమాట. బట్ మండే రోజు మనకి మార్నింగ్ 5:55 నుంచి మధ్యాహ్నం 1:33 వరకు భద్రకాళి ముహూర్తం అని అంటున్నారు. మరి ఐ డోంట్ నో, ఒక్కొక్కరిది ఒక్కొక్క థియరీస్. సో ఏది బిలీవ్ చేయాలో ఏది బిలీవ్ చేయొద్దో తెలియదు కానీ, బట్ స్టిల్ మన ఏమంటారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి నమ్మాలి, తప్పదు. సో అట్లీస్ట్ అది మన మంచి కోసమే అనుకొని నేను కూడా అది 1:33 తర్వాతనే నేను రాఖీ కట్టుపోతున్నాము. సో దాని తర్వాతనే ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. అంటిల్ దెన్ సో ఏమంటారు, ఇవాళ మంచి మంచి వెరైటీస్ చేయబోతున్నాను నేను. అండ్ ఏం చేస్తున్నాను అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్, కేరళ స్పెషల్ ఘీ రైస్ ఒకటి చేస్తున్నాను. అండ్ దాంతోపాటు పుదీనా రైస్ చేయనా, కోకోనట్ రైస్ చేయనా అని కూడా ఆలోచిస్తున్నాను. సింపుల్గా వైట్ రైస్ చేసేనా అని ఆలోచిస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇవాళ ఆలు కుర్మా కూడా చేస్తున్నాను. సో ఇవాళ అవన్నీ స్పెషల్స్ ఇవాళ మీకు చూపించబోతున్నా. అండ్ నేను మా తమ్ముళ్ళతో, అంటే అన్నయ్యలు ఉన్నారు కానీ అన్నయ్యలు బిజీగా ఉన్నారు. సో నేను నా తమ్ముళ్ళతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. అండ్ నా తమ్ముడు చెల్లి వాళ్ళతో. సో అండ్ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఆల్ మై సిస్టర్స్ అండ్ ఆల్ మై బ్రదర్స్ కూడా. అండ్ కొన్ని ఏమంటారు, కొన్ని ప్లేసెస్లో కొన్ని కల్చర్స్లో ఎట్లా అంటే, మనం జనరల్గా ఏంటి అంటే బ్రదర్స్కి రాఖీ కడతాం కదా యాజ్ అ సిస్టర్స్గా, లైక్ వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పేసి. బట్ కొన్ని ప్లేసెస్లో నాట్ ఈవెన్ ఫర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ ఆల్సో ఏమంటారు, పెద్ద చిన్న వాళ్ళకి రాఖీ కడతారు, పెద్దవాళ్ళకి రాఖీ కడతారు. అండ్ ఇంకో రకంగా చూస్తే ఫాదర్స్కి, మదర్స్కి అండ్ ఆల్సో బాబాయిలకి, వీళ్ళకి కూడా రాఖీ కడతారు అనమాట. సో నేను చూసి కొన్ని కల్చర్స్లో అలానే ఉండే. అండ్ యా, ఎవరి థియరీస్, ఎవరి ఫిలాసఫీస్ వాళ్ళకు ఉన్నాయి. సో నో జడ్జ్మెంట్స్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ రైట్. రాఖీ అనేది జస్ట్ ఒకరినొకరిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో బేసిక్గా కాన్సెప్ట్ వచ్చిందే అందుకు. అండ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏమంటారు, మ్యాన్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్ అన్న కాన్సెప్ట్స్ ఏవైతే వచ్చాయో, సో దాని గురించి అని మనం మన బ్రదర్స్కి రాఖీ కడుతున్నామే తప్పితే నాట్ ఓన్లీ ఫర్ బ్రదర్స్ బట్ ఆల్సో మన ఇంట్లో మన పేరెంట్స్ లైక్ మదర్స్, ఫీమేల్ సుపీరియర్స్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. రకంగా వాళ్ళకి మనం రాఖీ కట్టచ్చు. అండ్ రకంగా మన సిస్టర్స్ కూడా చాలా, మన బిగ్ సిస్టర్స్, స్మాల్ సిస్టర్స్, డిపెండ్స్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో ఏంటి, వాళ్ళు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళకి రాఖీ కట్టచ్చు. అది ఐ డోంట్ థింక్ ఓన్లీ పర్టికులర్లీ ఫర్ బ్రదర్స్ అని ఐ డోంట్ థింక్. బట్ మేము తరతరాలుగా మా బ్రదర్స్కి కట్టుకుంటూ వచ్చాము కాబట్టి ఇవాళ కూడా అలానే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో గైస్, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, రీసెంట్ కాదు చాలా ఏళ్ళ నుంచి అది ఒక కామన్ ప్రాబ్లమ్గా వస్తున్న ఇన్సిడెంట్ విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ కామన్. Rape and murder cases regarding women and all
సో అవన్నీ లైక్ లిటరలీ చాలా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దీంట్లో చాలా డిస్టర్బ్ చేసేసాయి. మనము సొంత ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా కొంతమంది బ్రదర్స్గా ఆ రిలేషన్స్తో వెళ్తాము. సో వాళ్ళని కూడా నమ్మడానికి లేకుండా పోతుంది ఇప్పుడు. సో లైక్ వీ డోంట్ నో ఎవరి బుద్ధి ఎలా మారుతుంది, వై మెన్ ఆర్ టర్నింగ్ ఇన్ టు ఏమంటారు డీమన్స్ అనేది చాలా టూ మచ్గా వెళ్ళిపోతుంది. అండ్ స్పెషలీ ఓ రకంగా చెప్పాలి అంటే వీ ఉమెన్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ అనమాట ఆ సిచ్యువేషన్కి ఇలా రావడానికి. ఎందుకంటే వీ ఉమెన్ అంటే స్పెషలీ మదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి అదేమంటారు వాళ్ళ పిల్లల్ని లైక్ ఫర్ మా డాటర్ సన్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరిని ఈక్వల్గా కాకుండా లైక్ ఆబ్వియస్లీ ఉంటుంది కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కానీ బట్ అక్కడి నుంచి మేబీ మేజర్ చేంజ్ రావాలి అనేది నా ఒపీనియన్. బికాస్ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల బయటికి 6 దాటిందంటే బయటికి వెళ్ళిందంటే దీన్ని వెళ్ళకూడదు ఇంటికి వచ్చేసేయాలి అని అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అబ్బాయిలతో కూడా మీరు అంతే స్ట్రిక్ట్గా ఉండాలి. మోగోడు మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, నువ్వు అలా వెళ్ళకూడదు. ఈ హిపోక్రసీ ఈ డిఫరెన్సెస్ యాక్చువల్గా ఎప్పుడైతే స్టాప్ చేస్తామో మేబీ సొసైటీలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టాప్ అవుతుంది కొంచెం అయినా కానీ. సో యా మేబీ ఐ థింక్ అది ఒకటి మనమే చిన్నప్పటి నుంచి పిల్లలకి, ఎందుకంటే అదే ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ స్టేజే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ ఫర్ కిడ్స్ టు మైండ్లో ఏది వేయాలి ఏది వేయద్దు, హౌ టు మోటివేట్ దెమ్ అనేది నాకు తెలిసి అక్కడి నుంచే వీ హ్యావ్ టు లైక్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అనేది నా ఒపీనియన్. సో అండ్ రియల్లీ చాలా డిస్టర్బింగ్గా ఉంది ఈ సిచ్యువేషన్స్ కూడా. యూ నెవర్ నో ఫ్యూచర్లో ఇప్పుడు మన కిడ్స్ని కూడా బయటికి పంపించాలి అంటే లిటరలీ ఎంత భయం వేస్తుందో అసలు. సొసైటీ ఇది నిజంగా ఏమంటారు మనకి డెమోక్రసీ అంటారు లేదా ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చింది అంటారు. ఎక్కడండి ఇండిపెండెన్స్? అంటిల్ అండ్ అన్లెస్ మనము ధైర్యంగా రాత్రులు కూడా ఒకళ్ళ బయట తిరగలుగుతున్నాము అంటే దాన్ని ఇండిపెండెన్స్ అంటారు. బికాస్ అక్కడే మైండ్ సెట్స్ అనేది ఏంటి అనేది, ఎందుకంటే ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ లిటరల్లీ ఒక నాశనం పట్టేస్తున్నారు. మొత్తం ట్రెడిషన్స్ని కల్చర్స్నే నాశనం పట్టేస్తున్నారు మన పీపుల్. సో ఐ థింక్ అక్కడి నుంచి మేజర్ చేంజ్ రావాలి అనేది నేను గట్టి కోరుకుంటున్నాను. అండ్ యా చెప్పినట్టు ఈవెన్ సిస్టర్స్ కూడా బ్రదర్స్ని 24 గంటలు వెనకేసుకు రాకుండా అట్లీస్ట్ యూ హ్యావ్ టు బీ లైక్ టేక్ అ స్టాండ్. ఒకవేళ ఒక అమ్మాయికి ఏమైనా తప్పుగా చేస్తున్నాడు మీ బ్రదర్ కానీ ఎవరైనా కానీ మీ మ్యాన్ ఇన్ దిస్ హౌస్ అని అనిపిస్తే యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ టు ఆస్క్ దెమ్ టు స్టాప్. అండ్ యా సో అక్కడి నుంచి మేబీ చేంజ్ రావచ్చేమో. ఎందుకంటే ఈవెన్ దిస్ పీపుల్ డజంట్ అండర్స్టాండ్ కర్మ ఇస్ అ బిచ్ అని అంటారు. సో వాళ్ళు ఒకళ్ళకి చేసింది అది మన ఇంట్లో వాళ్ళకి కూడా తాకుతుంది. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ రియలైజ్ దట్. అది మనకి డైరెక్ట్గా కాకుండా మన పిల్లలకైనా అది కర్స్ అనేది తాకుతుంది అనమాట. సో అలా అయినా ఆ విధంగా అయినా వై డోంట్ దే థింక్ అండ్ దే స్టాప్ దిస్ అనేది నా ఒపీనియన్. సో యా దిస్ ఈస్ అ వెరీ డిస్టర్బింగ్ థింగ్. అండ్ ఎందుకు నేను ఈ టాపిక్ ఈరోజు చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి అండ్ పైగా మనం రాఖీ ఎందుకు కడతాము? టు ప్రొటెక్ట్ అండ్ దేర్ ఫర్ ఈచ్ అదర్ యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్స్గా కానీ యాజ్ అ సిబ్లింగ్స్గా యాజ్ అ ఏమంటారు సిస్టర్స్ బ్రదర్స్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి అని చెప్పేసి మనము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాము. సో ఇలాంటివన్నీ చూస్తుంటే లిటరల్లీ అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అనేది చాలా భయంగా ఉంటుందన్నమాట. సో and I'm really sorry for the people like who has this cheap mindsets that అమ్మాయిలు సరిగ్గా డ్రెస్అప్ అవ్వలేదేమో. అండ్ రీసెంట్గా కూడా లైక్ ఇన్స్టాగ్రామ్లో నేను చాలా చీప్వి చూసాను సేయింగ్ దట్ అరే లైక్ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కటా రేప్ కేసు ఏదైతే ఉందో అందులో మెజారిటీ ఆఫ్ ద మెన్ దే వర్ లైక్ వాళ్ళ ట్వీట్స్ ఏంటి అంటే like I should have been joined in that group, how lucky those 9 to 10 men are. What kind of a nonsense this is? akkade me emantaru me ఆలోచనలు మీ ఏమంటారు డిమానిక్ థాట్స్ అక్కడే తెలుస్తున్నాయి కదా. అండ్ మేబీ దట్ ఈస్ వాట్ కలియుగం ఇస్. పీపుల్ హూ లుక్ డౌన్ ఆన్ ఉమెన్. ఇంకోటి ఏంటి అంటే లుక్ నాట్ ఓన్లీ ఆన్ ఉమెన్ బట్ ఆల్సో చిల్డ్రన్ యాజ్ వెల్. ఎక్కడ అండి బట్టలతో ఎక్కడ అవుతుంది అసలు? ఏమంటారు కిడ్స్ నుంచి ముసలోళ్ళ వరకు ఎవరిని వదలట్లేదు.
అండ్ చాలా కేసెస్లో మొన్న 3 years బేబీని కూడా బస్ డ్రైవర్ ఒక రేప్ చేశాడంట. వాట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్, అసలు వాళ్ళకి ఎక్కడ వస్తుంది ఆ మూడ్ కానీ ఆ థాట్ కానీ, అసలు ఎందుకు వస్తుంది కూడా నాకు అర్థం కావట్లేదు అంత పబ్లిక్ ప్లేసెస్లో. అండ్ అక్కడే తెలుస్తుంది లైక్ మన సొసైటీ, అండ్ అది కూడా చాలా మంది ఏంటంటే చూసి దేవర్ లైక్ అందరు కలిసి వచ్చి కొట్టి అట్లాంటివి కూడా లేవు. ఏమంటారు, చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో జరిగిందని పెడుతున్నారే తప్పితే మీడియా వాళ్ళు కూడా. I was like, I don't know how to react to such kind of situations కూడా, because I'm also a woman. నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు, నాకు కూడా ఫ్యూచర్లో పిల్లలు పుడతారు. సో ఇవన్నీ చూస్తుంటే నాకు లిటరలీ సొసైటీ అంటేనే భయపడేలాగా ఉన్నాం మనం ఇక్కడ. సో ఐ థింక్ మనం స్టాండ్ తీసుకొనిదే ఏది వర్కౌట్ అవ్వదు, చూసి చూడనట్టు వదిలేస్తే అసలుకే వర్కౌట్ అవ్వదు. సో ఐ థింక్ వీ పీపుల్ ఆల్సో హ్యావ్ టు లైక్ మన ఇంటి నుంచే చేంజ్ తీసుకురావాలి. టీచింగ్ అవర్ కిడ్స్ కానీ మన బ్రదర్స్ కానీ ఏది ఉన్నా కానీ మన ఇంటి నుంచే చేంజ్ ఫస్ట్ రావాలి అనేది మటుకు నా మేజర్ ఒపీనియన్. సో ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఒపీనియన్. ఒకవేళ నేను ఎవరైనా ఆఫెండ్ చేసి ఉంటే ఐమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్. బట్ లైక్ ఈ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్స్లో ఐ కుడెంట్ కీప్ క్వైట్, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. అండ్ yeah, getting back to the topic, let's continue the video. So guys, right now I'm making ghee rice. So ghee rice ki first నేను ఒక బాండి తీసుకున్నాం, this cooker. అండ్ నేను బాస్మతి రైస్ మీకు ఎంత కావాలంటే అంత కొంచెం వాటర్ బాగా వాష్ చేసి దాన్ని ఒక 15 to 30 minutes సోక్ చేసి పెట్టేశాను. అండ్ దానికి తోడు ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే దీనికి కావాల్సినవి ఆనియన్స్, అండ్ చూసారు కదా ఈ బిర్యానీ మసాలా ఆకు, దాల్చిన చెక్క, ఇది లవంగాలు ఇలాచి, అండ్ కొంచెం సాజీరా తీసుకున్నా, దాంతోపాటు సోంపు కూడా తీసుకున్నా, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు పచ్చిమిర్చి. సో దీని తర్వాత మేజర్ కావాల్సింది దీనికి ఘీ. సో దీనికోసమని నేను మంచిగా ఎంచక్క ఘీ తీసుకొని పెట్టుకున్నాను. సో రైట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓకే. సో రైట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ బాండీ పెట్టుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఇంకో ఐటమ్ నేను మర్చిపోయాను, విచ్ ఇస్ జీడిపప్పు అండ్ కిస్మిస్. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఈ రెండు వేయించుకొని నేను సైడ్కి పెట్టేసుకుంటాను. సో ఇది వేడెక్కిపోయినట్టుంది, ఇందులో కొంచెం మనము ఘీ యాడ్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఇంట్లో చేస్తుంది ఇది. కొంచెం ఘీ బాగానే వేస్తున్నాను ఎందుకంటే రైస్ క్వాంటిటీ బాగానే ఉంది కాబట్టి. సో ఫస్ట్ నేను ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఏమంటారు డైరెక్ట్గా ఘీ రైస్లోకి దిగిపోతాను. చూసుకోండి, మీరు ఎక్కువ ఘీ తినరు అంటే కొంచెమే చేసుకోవచ్చు, లేదు అంటే లైక్ మీకు మంచిగా ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఇది వేడి అవ్వస్తుంది. కొంచెం కాజు కిస్మిస్ ఎక్కువే తీసుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ రెండు రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. కొంచెం వచ్చేసి బిర్యానీలోకి వేయడానికి లైక్ గీ రైస్లోకి వేయడానికి, ఇంకొంచెం వచ్చేసి పైన గార్నిషింగ్కి. ఇదిగా మాడే ఇవి నేను మర్చిపోయి ఫుల్ ఫ్లేమ్ పెట్టేశాను. బట్ యా అయినా పర్లేదు, ఇది ఎలాగో లోపలికి వెళ్ళి మెత్తగా అయిపోతుంది గీ రోస్ట్లో. సో ఇలా వేడిగా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఈ గీలో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. యాలకులు ఇది వేసేసుకుందాం ఇందులోకి. కొంచెం షాజీరా, లవంగాలు అండ్ ఇలాచి.
ఒక 2 వేసుకున్నాం సేమ్ సైడ్కి. ఎంతకైనా మనకి బిర్యానీ కానీ పులావ్లో కానీ ఈ మసాలాలు అయితే మజా రాదు కదా. వెళ్తుంది. ఇవి చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా సోంపు వేసుకుందాము. సోంపు వేస్తే ఎంతకైనా ఫ్లేవర్ మారిపోద్ది అనమాట. సో కొద్దిగా లైట్గా సోంపు వేసుకుందాం. కొంచెం సోంపు వేసుకున్నాక మనం మంచిగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో దీన్ని ఇప్పుడు దూరగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై వచ్చేలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. ఇంకోటి ఏంటి అంటే బేసిక్గా నాకు బిర్యానీ కానీ కూరలు కానీ ఏ వంటకాలు అయినా కానీ నాకు పసుపు వేయందే నాకు చెయ్యి ఆగదనమాట. బట్ ఇందులోకి పసుపు వేయను, ప్లేన్ అలానే చేస్తాను. సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉందో, నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీకు నార్మల్ అన్పాలిష్డ్ రైస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే అది కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ మీకు ఎంత కావాలంటే అంత సరిపడా వేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు దీనిపైకి గార్నిషింగ్కి వేసేస్తాను కొన్ని. దీన్ని మీరు మూత పెట్టాలంటే మూత పెట్టుకోవచ్చు. బట్ నేనైతే మూత పెట్టట్లే, జస్ట్ ఇలానే ఉడికించేస్తున్నాను. ఇది పెట్టి ఇంకా సైడ్ పెట్టేసుకున్నాను. ఇది ఉడికిపోయింది అంటే ఇంకా గీ రైస్ రెడీ అనమాట. ఇప్పుడు కొబ్బరి గసగసాలు పేస్ట్ ఆలూ కుర్మాకి నేను చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఆలూ కుర్మా ఉడకపెట్టి తర్వాత ఏమంటారు పేస్ట్ తయారు చేసుకొని చేస్తారు. బట్ నేను ఓన్లీ ఆలూ ఫ్రై లాగా చేసేసి దాంట్లోకి కొబ్బరి గసగసాలు పేస్ట్ వేస్తున్నా. సో ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి బాండీ రెడీగా ఉంది. దానికి ఇప్పుడు మనము నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నా. మీరు పచ్చి కొబ్బరి కావాలంటే తీసుకోవచ్చు. బట్ నేను ఎండు కొబ్బరి అండ్ గసగసాలు రెడీగా ఉంది ప్రస్తుతానికి నా దగ్గర. సో ఇవి రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి బాణీ పెట్టేశాను. బాణీలో కొంచెం ఆయిల్ తీసుకొని కొబ్బరి ఫస్ట్ బాగా మంచిగా ఏమంటారు గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత గసగసాలు కూడా గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా లైట్గా ఫ్రై చేసుకొని మీరు అందులోకి కొంతమంది ఏంటంటే పల్లీలు కూడా ఫ్రై చేసుకుని వేస్తారు. పల్లీలు నువ్వులు లేదు అంటే డైరెక్ట్గా అట్లనే వేస్తారు. సో నేను ప్రస్తుతానికి అయితే కొబ్బరి అండ్ గసగసాలు పేస్ట్ వేస్తున్నాను. సో చూడండి, ఒక పక్క ఫ్రై అయిపోతుంది. కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని దోరగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకో పక్క మన గీ రైస్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అయింది కదా, ఇందులోకి ఇప్పుడు నేను కొన్ని గసగసాలు వేస్తాను. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో గైస్ ఘీ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మంచి కమ్మటి ఘీ వాసన కూడా వస్తుంది. లేదు మీకు సరిపోలేదు అంటే ఇంకా ఘీ ఎక్స్ట్రా కూడా వేసుకొని మీరు చేసుకోవచ్చు పైన. అండ్ ప్లస్ దాంతోపాటు
షిఫ్టింగ్ టు ద నెక్స్ట్ రెసిపీ, నేను చేయబోయేది ఆలూ కుర్మా. సో ఆలూ కుర్మా జనరల్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆలుగడ్డను బాయిల్ చేసుకొని కుర్మాకి కర్రీ రెడీ చేసుకొని చేస్తారు. బట్ నేను ఇక్కడ ఆలుగడ్డని ఏం బాయిల్ చేయట్లేదు. డైరెక్ట్గా మన ఆలూ ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని ఈ ఏమంటారు కొబ్బరి గసగసాలు ఉంది కదా అది పేస్ట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఫ్రై అయిపోయాక ఆలూలోకి కొద్దిగా వేసుకొని బాగా దోరగా వేపుకొని ఇంకా రెడీ అయిపోయి గార్నిష్ చేసుకొని దించేసేయడమే. సో అంత సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఇది యాక్చువల్గా మై మామ్స్ రెసిపీ, నాకు చాలా ఇష్టం. ఇది ఎంత యమ్మీ చేస్తుందో. నేను మటుకు ఇందులో అంటే కొంతమంది ఇందులోకి ఏమంటారు పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఇందులో ఏమీ యాడ్ చేసుకోవట్లేదు, ఓన్లీ కొబ్బరి గసగసాలు ఒకటే. సో ఎస్, ఇప్పుడు చేయబోయే విధానం ఎలా ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా ఆల్రెడీ ఇంకో కొబ్బరి గసగసాలు వేడి చేసుకున్నాను కదా, వేడి చేసుకుని ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇది కొంచెం చల్లార్చుకున్నాక దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటాను. సో అంటిల్ దెన్ ఇప్పుడు అంతలోపు ఆలూ ఫ్రై అవ్వాలి కదా, ఇది చల్లార్చుకునే లోపు మనం ఆలూ ఫ్రై చేసేసుకుందాము. సో స్టవ్ వెలిగించేసి అందులోకి కొద్దిగా ఆయిల్ పోసేద్దాము. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇది కొంచెం ఏమంటారు వేడెక్కాక ఇందులోకి నేను ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇందులోకి కొంచెం ఆలు కట్ చేసుకొని పెట్టుకున్నా, ఇది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఎస్, అండ్ ఇందులో ఆలుగడ్డ నాకు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఇష్టం. నార్మల్గా ఫ్రై నేను ఎలా చేసుకుంటాను అంటే జస్ట్ ఆయిల్లోకి అన్ని అది ఏమంటారు ఆనియన్స్ ఏమీ వేయకుండా ఓన్లీ డైరెక్ట్గా ఆలుగడ్డ పీసెస్ వేసేసి అది కొంచెం మగ్గాక అది దింపే ముందు మధ్యలో కొంచెం విడిపించి మధ్యలో కొంచెం ఆయిల్ వచ్చేలాగా కొద్దిగా సైడ్కి తీసి అందులో వెల్లుల్లి దంచుకుంటాం కదా, వెల్లుల్లి వేస్తాం. అప్పుడు ఆ ఫ్లేవర్ భలే వస్తుంది చూడండి, క్రేజీ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్. అది వేసుకొని అది కొంచెం వేగాక దింపే ముందు పసుపు ఉప్పు కారం వేసుకొని దింపేస్తే క్రేజీ ఉంటుంది టేస్ట్ మటుకు. సో నాకు అలా చేసుకోవడం ఇష్టం. సో మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ పెట్టండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ కాబట్టి. కొంచెం ఎక్కువ వేడెక్కిపోయింది. ఓకే, ఇది కొంచెం బాగా వేడెక్కిపోయింది. మాటలో పని మర్చిపోయేది విషయం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. సో ఓకే, ఇది కొంచెం వేడి తగ్గాక ఇందులోకి నేను ఇది వేసేస్తా, లేకపోతే ఆయిల్ మొత్తం మొహానికి చిట్లుతుంది. ఐ థింక్ బెటర్ నేను దీంతో వేస్తా, చేతితో వేయడం కన్నా. సో మొత్తానికి ఇది సగం మగ్గిపోయింది అండ్ లైట్గా ఫ్రై అయిపోయింది. సో ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా ఉప్పు కాదు పసుపు, సారీ, ఫస్ట్ పసుపు వేసేస్తాను. పసుపు వేసాక ఈ గ్రేవీ వేసి గ్రేవీ పైన లైట్గా ఉప్పు వేసేస్తాను. ఓకే, అంటే పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము లైట్గా, మరి ఎక్కువ కాకుండా లైట్ ఉప్పు వేసుకుందాము. వేసుకున్నాక ఇందులోకి ఇదిగోండి గసగసాలు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాం. ఇది కొంచెం ఉడకబెట్టుకొని ఇందులోకి ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఈ ఎందుకంటే పేస్ట్లోకి నేను ఉప్పు వేయలే కాబట్టి ఇందులోకి లైట్గా ఉప్పు కారం వేసి దింపేసుకుందాం. మీకు కావాలంటే కసూరి మేతి కొరియాండర్ అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఈ వాసన పోయేంత వరకు దీన్ని లైట్గా వేపుకుందాము. వేపుకొని ఇందులోకి ఫస్ట్ ఉప్పు, కారం, కొద్దిగా ధనియా పొడి,
అండ్ మీకు కావాల్సినంత కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టం అయితే వద్దనుకుంటే వద్దు. సో దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. ఎస్, చేసుకుందాం. రెడీ. దీని తర్వాత ఇంకా కొద్దిగా దింపేసి టేస్ట్ చూసి అన్నీ సరిపోయా లేవో చూసుకొని ఇంకా దింపేసుకోవాలి. మొత్తానికి వంటలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి జస్ట్ నేను ఫ్రెష్ అయ్యి అలా రిలాక్స్ అవుతాను. అందులో వాళ్ళు వస్తారు. వచ్చాక మంచిగా కూర్చొని కుమ్మేసి ఒక ముహూర్తం టైంకి ఇంకా మనము అదేమంటారు కార్యక్రమం స్టార్ట్ చేసేయడమే. సో యా, నేను ఏమేమి చేశాను ఏంటి ఇవాళ మీకు చూపించిపోతున్నాను. సి, ఇది ఆనియన్స్, ఇది వచ్చేసి చెప్పాను కదా కుర్మా, ఆలు కుర్మా. దిస్ ఇస్ ఘీ రైస్, మంచిగా ఘీ రైస్ చూడండి ఎంత బాగుందో. ప్లీజా కొంచెం రైజన్స్ లైట్గా మాడాయి, ఏమనుకోవద్దు. అండ్ ఇది మా పులుసు అనమాట, దప్పలం అంటారు కదా అది. అండ్ ఇది రైస్, దిస్ ఇస్ రైస్. అండ్ ఇది వచ్చేసి రైతా. సి, నైస్ క్యారెట్ అండ్ ఆనియన్స్ వేసి చేశాను రైతా ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డెజర్ట్స్ ఉండాలి కాబట్టి సి, లుక్ ఎట్ దిస్. గులాబ్ జామున్, బూందీ లడ్డు ఇదొకటి. అండ్ అది కాకుండా ఇది సమ్ బెంగాలీ స్వీట్ స్పెషల్ అనమాట. సో సారీ, సో ఇది బెంగాలీ స్పెషల్ అనమాట. సి, ఇది ఆల్ఫోన్సో మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. సో చాలా బాగుంది అది బెంగాలీ స్వీట్. కొంచెం కష్టం తర్వాత ఇంకా వెళ్ళి నేను ఫ్రెష్ అయిపోతా. నేను పట్టుకుంటాను, నువ్వు బెటర్ పెట్టు. వాడు అసలే పుట్టపర్తి సాయిబాబా లాగా ఉన్నాడు. ఇంకా ఏంటి మొక్కు బాబునిది? బొట్టు పెట్టే చాలేవే. పైనుంచి కింద పెడతామండి, కింద నుంచి పైకి పెట్టాలి. జుట్టు మీరు నా కాళ్ళకు ముక్కాలి. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అల్లుపై ఉన్నావంటే నిదరవన. మంచిగా సంపాదించి మంచి పొజిషన్ కి వచ్చి ఇల్లు రెస్పాన్సిబుల్ గా అందరినీ బాగా చూసుకొని నువ్వు హ్యాపీగా ఉంటూ అందరూ హ్యాపీగా ఉంచు. సరేనా? నువ్వు హ్యాపీగా ఉంచి అందరినీ హ్యాపీగా ఉంచు. వెరీ గుడ్. ఆగు, ఇప్పుడు ఈ అన్నం పడదా. మంచిగా పెద్ద పొజిషన్ కి వచ్చి మంచి పొజిషన్ కి వచ్చి బాగా చదువుకొని మంచిగా సంపాదించుకో అండ్ హ్యాపీగా ఉంటుంది. మేజర్ గా తీసుకోవాలి. కూర్చో. చెప్పిందంటే ఇక్కడనే రిపీట్ చేస్తాను. చిన్న ఆన్లైన్ మొక్కాలి. అందుకే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
కొంచెం కొంచెం ఇంకొందంటే తిన్నావా? ఫినిష్ మొత్తం పెడతావా? తిరుపతి ప్రసాదం పెట్టినా ఓకే ఓకే డన్. డన్నా? ఇంకోటి తిను. వెరీ గుడ్. అయిపోయిందమ్మా సమాధి. ఇది ఆలు కుర్మా అంటారు దీన్ని. ఇది మా సిస్టర్ చేశారు మా అక్క. నాకు ఇవాళ తెలిసింది ఆలు కుర్మా అంటారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పంపుతా. గీ రైస్ బాలే ఇదే బాగుంది. మరి మూసుకుని అదే తినచ్చు కదా. ఎట్లుందిరా కర్రీ? కర్రీ చాలా బాగుంది కానీ అన్న చెప్పినట్టు అది అనుకుని అచ్చి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎట్లుంది కర్రీ చెప్పు. మా ఆయన మీ అన్న ఇద్దరు సరిపోయారు. నేను అక్కకే సపోర్ట్ చేస్తా. ఎస్ మామూలుగా కాదు. ఫైనల్లీ అలా ఈ రాఖీ రక్షాబంధనం ఇలా ముగిసిందనమాట డే మాకు. అండ్ బయట వెదర్ చూడండి ఎంత బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ కదా వెదర్. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది మాకు. అండ్ సో అందరికీ వన్స్ అగైన్ విషింగ్ యూ వెరీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇలాగే మళ్ళీ చెప్తున్నాను, ఇలాగే ఎప్పుడు చల్లగా అండ్ హ్యాపీగా అండ్ స్పెషల్లీ ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తూ, ఉమెనే కాదు అది వైస్ వర్సా కూడా, బట్ బట్ ఇనిషియేట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన రోజు ప్రాపర్ రక్షాబంధనం మనం జరుపుకోవచ్చు. సో ఎస్ ఇదే చెప్పదలుచుకున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై రక్షాబంధన్ విత్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ మీరు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటున్నాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సింధూరా. లవ్ యూ గైస్, టేక్ కేర్, బాయ్.